అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ వీఆర్ ఇన్ టు ఆర్ డే 20 అండ్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో ప్రీవియస్ డేలో ఇట్ వాజ్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, ఇవాళ టైప్స్ ఆఫ్ మెథడ్స్. టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్న టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్న both are the same thing because methods and functions are one in the same. Okay, so before starting this topic, obviously assignment problems. First denti, what will be the output of the following code? Class student, okay, name is a class attribute, store details, okay, print age. So s ane oka student అనేది క్రియేట్ అయింది, ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఎస్లో బేసిక్గా మనకి కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి నథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఇనిషియలీ. ఎస్ డాట్ స్టోర్ డీటెయిల్స్ అండ్ దాన్ని వాడి బేసిక్గా ఏజ్ అనే ఒక ఏంటి ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ విత్ అ వాల్యూ ఆఫ్ 60 ఈజ్ క్రియేటెడ్. ఇంకొక ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ విచ్ ఈజ్ s1 డాట్ ప్రింట్ ఏజ్. సో ప్రింట్ ఏజ్ ఏం చేస్తుంది? సెల్ఫ్ డాట్ ఏజ్ ప్రింట్ చేస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ అయితే అవును, సో ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్తో ఉన్న ఏజ్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది బికాస్ సెల్ఫ్ ఈజ్ అటాచ్డ్ హియర్. ఓకే, బట్ S1కి ఎటువంటి ఏజ్ లేదు. ఎందుకు? బికాజ్ S1తో ఇప్పటిదాకా మనం సెల్ఫ్ డాట్ ఏజ్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తున్నాం, దాంట్లో ఎటువంటి ఇనిషియలైజేషన్ జరగలేదు కాబట్టి S1 హ్యాస్ నో ఏజ్ అట్ ఆల్. కాబట్టి దేర్ విల్ బీ అ యాట్రిబ్యూట్ ఎర్రర్. ఓకే, సెకండ్ థింగ్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్. సో కార్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, సి అనే ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అ క్లాస్ కార్. సి డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాగనార్ ఆర్ అంట. సి డాట్ మ్యాక్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 135. అండ్ ఈ యొక్క కార్ అనే క్లాస్లో దేర్ ఈజ్ అ కన్స్ట్రక్టర్. ఓకే, సో సి క్రియేట్ అయిన వెంటనే నేమ్లోకి షిఫ్ట్ వెళ్ళిపోతుంది, మ్యాక్స్ స్పీడ్లోకి 150 వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ఇనీషియల్లీ. సో మీరు సి ఈజ్ ఈక్వల్ టు కార్ ఓకే అని రాసిన వెంటనే నెక్స్ట్ లైన్లో కనుక సి డాట్ నేమ్ని అండ్ సి డాట్ మ్యాక్స్ స్పీడ్ని ప్రింట్ చేస్తే మీకు షిఫ్ట్ అండ్ 150 ప్రింట్ అవుతాయి. ఓకే, వెన్ యూర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఆఫ్టర్ ది సి ఈజ్ ఈక్వల్ టు కార్ లైన్. బట్ ఆ తర్వాత మీరు సి డాట్ నేమ్ని మరియు సి డాట్ మ్యాక్స్ స్పీడ్ని మార్చేశారు కాబట్టి ఇప్పుడు ప్రింట్ చేస్తే కొత్తగా మార్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ప్రింట్ అవుతాయి అండ్ ఇట్ విల్ బి వ్యాగనార్ ఆర్ అండ్ 135. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్? సో నౌ కమింగ్ టు టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో సేమ్ యాజ్ ది మన ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, యాట్రిబ్యూట్స్లో ఏమున్నాయి మనకి? 2 ఉన్నాయి. ఒకటేమో క్లాస్, ఒకటేమో ఇన్స్టెన్స్. ఓకే, దీంట్లో కూడా సేమ్ వీ హ్యావ్ 2, ఒకటేమో క్లాస్, ఒకటేమో ఇన్స్టెన్స్. బట్ ఈ క్లాస్ మెథడ్స్ని క్లాస్ మెథడ్స్ అనరు, దే ఆర్ కాల్డ్ స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టెన్స్ మెథడ్స్ ఆర్ ద 2 టైప్స్. ఓకే, బట్ జరిగేది ఏంటి అంటే దీస్ ఆర్ జస్ట్ క్లాస్ మెథడ్స్ అంతే. ఓకేనా? సో మీనింగ్ మళ్ళీ సేమ్. ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ పర్టికులర్లీ కరస్పాండింగ్ టు అ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దీని యొక్క బిహేవియర్ మారిపోతుంది. ఓకే, బట్ స్టాటిక్లో ఏ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేసినా బేసిక్గా దాని బిహేవియర్ ఏమీ మారదు. అర్థమైందా? దీని బిహేవియర్ డిపెండ్స్ ఆన్ వాట్? దీని బిహేవియర్ డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కాలింగ్ దిస్ ఫంక్షన్. బట్ దీంట్లో ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఫంక్షన్స్ వేట్లో అయితే మనకి సెల్ఫ్ అనే పారామీటర్ ఉంటుందో దే ఆర్ ఆల్ ది ఇన్స్టెన్స్ మెథడ్స్ బికాస్ దాంట్లో మీరు ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని పాస్ చేస్తున్నారు. ఓకే, సో బేసిక్గా మనం డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ డే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో I will again use the same thing because it will be helpful if you are trying to explain all with the same example. సో దీన్ని కాపీ చేశాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ జరిగింది ఏంటి? వీఆర్ హ్యావింగ్ 2 ఆబ్జెక్ట్స్ P1 P2 అండ్ గెట్ వాల్యూ కాల్ చేస్తున్నాం. అండ్ రెండిట్లో బేసిక్గా ఏమవుతుంది? వీ ఆల్రెడీ నో ఇట్, అవుట్పుట్ వేరేగా వస్తుంది.
అవునా కదా? దాట్ మీన్స్ వాట్? దట్ మీన్స్ వెరీ సింపుల్, get value is a what? Instance kind of method, and we can see that from this attribute also. Okay, so now we will see what is a static method. So static method అనేది it's a class method and it will be same for all the objects. సో ముందు ఏం చేస్తామంటే మనం @ సింబల్ పెట్టి స్టాటిక్ మెథడ్ అని రాస్తాం. దీనివల్ల ఏమవుద్ది అంటే మన ఇంటర్ప్రిటర్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రాయబోయేది ఒక స్టాటిక్ మెథడ్ అని చెప్పి సింపుల్గా డెఫ్ అని రాస్తారు. లెట్స్ సే హలో ఈజ్ ద రిక్వైర్డ్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇది చేసే పని ఏంటి అంటే ప్రింట్ హలో, దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఇట్స్ అ స్టాటిక్ మెథడ్ ఆర్ స్టాటిక్ ఫంక్షన్ ఆర్ క్లాస్ మెథడ్ ఆర్ క్లాస్ ఫంక్షన్. సో బేసిక్గా దీన్ని మీరు ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేసినా అవుట్పుట్ సేమ్ ఉంటుంది, బికాజ్ దానికి ఆబ్జెక్ట్ ఏది అనేది సంబంధం లేదు, సేమ్ క్లాసా అనేది సంబంధం. సో p1 డాట్ హలో ప్రింట్ చేసిన ఆర్ p2 డాట్ హలో ప్రింట్ చేసిన అవుట్పుట్ సేమ్. ఓకే, సో జస్ట్ సీ, యూ విల్ గెట్ హలో ఓన్లీ. చూసారా? అండ్ ఆబ్వియస్లీ ఇది బేసిక్గా స్పెసిఫిక్ టు క్లాస్ కాబట్టి మీరు కావాలి అనుకుంటే పర్సన్ విచ్ ఇస్ ద క్లాస్ నేమ్ డాట్ హెలో అని కూడా పిలవచ్చు, బికాస్ దట్ కరస్పాండ్ బేసిక్గా టు ది క్లాస్కి కరస్పాండ్ అవుతుంది కాబట్టి పర్సన్ వాడి కూడా అంటే ఆ క్లాస్ పేరు వాడి కూడా ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఓకేనా? సో అంతకుమించి ఏం లేదు గైస్, చాలా సింపుల్. ఏంటి ఇన్స్టెన్స్ అంటే బేసిక్గా దాంట్లో సెల్ఫ్ ఉంటుంది, దీంట్లో సెల్ఫ్ ఉండదు. సెకండ్ థింగ్, ఇది బేసిక్గా దీని యొక్క బిహేవియర్ ఆబ్జెక్ట్కి మారిపోతుంది, దీనిది మారదు. బేసిక్గా దీన్ని క్లాస్ పేరు వాడి కూడా కాల్ చేయొచ్చు, దీన్ని కేవలం ఏంటి ఆబ్జెక్ట్ పేరు వాడి మాత్రమే కాల్ చేయొచ్చు. ఫైనలీ దీంట్లో మనం డెకరేటర్ వాడతాం. సో @ స్టాటిక్ మెథడ్ అని రాస్తాం. ఓకే, సో పైథాన్లో ఎక్కడైనా సరే మీరు @ అని చెప్పి ఏదైనా రాస్తే దాన్ని డెకరేటర్ అంటారు, డెకరేటర్. ఓకే, సో పైథాన్లో @ రాసి పక్కన ఏది రాసినా దీన్ని డెకరేటర్ అంటారు. ఓకేనా? సో విత్ దట్ నోట్ వీఆర్ అప్ విత్ ద టాపిక్. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీట్ యూ ఆల్ టుమారో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.